శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసశ్చీతాం శుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థినీం. గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరానాం కృతజగత్ పరిత్రాణౌ శోనౌ మునిహృదయలీలైకనిపునౌ నఖైః స్మేరౌ సారౌ నిగమవచసా ఖండితభవద్గ్రహోన్మాదోపాదో తవ మనసి కామాక్షి కలయే. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం. ఈ సంవత్సరం మరి కన్యారాశి వారికి విదేశీయానం ఏమన్నా సూచిస్తుందా? కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్ష తెలియజేసుకుంటూ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటే ఉగాది నుంచి ఉగాది వరకు దాదాపుగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా వేద గోచారంలో గురుడు 12/6/2024 నుంచి 20వ తేదీ ఆగస్టు 24 వరకు, మళ్ళీ 27వ తేదీ నవంబర్ 24 నుంచి మొత్తం సంవత్సరం అంటే వచ్చే ఉగాది వరకు శుభకారకుడే. అంటే మధ్యలో నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్ ఈ 2 నెలలు మాత్రమే, అంటే నవంబర్ కూడా అంటే 27 వరకు కదా, నవంబర్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మిగతా రోజులలో మంచి శుభాన్ని ఇస్తాడు. ఇక శని రాహు కేతువులు ఈ సంవత్సరం మొత్తం కూడా శుభులుగానే ఉంటారు. అలాగే ఈ యొక్క గోచారంలో గురుడు రజతమూర్తిగాను ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉంటాడు. తర్వాత అష్టమంలోకి వెళ్ళి అంటే సంవత్సరం మొత్తం కూడా భాగ్యమందు సంచారము కనుక ఈ శని కొంతవరకు రజతమూర్తిగానే శుభాన్ని కలిగించబోతున్నాడు. శని షష్టం మందు సంవత్సరం మొత్తం కూడా తామ్రమూర్తిగా ఉన్నాడు. అంటే 6వ ఇంట శని మంచివాడు నిజంగా చెప్పాలంటే, కానీ తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత అనుకున్న పనులు 70% వరకు మాత్రమే ముందుకు వెళ్ళి తదుపరి ఆగిపోతూ ఉంటాయి. అక్కడ గురుబలం కానీ బుధగ్రహ బలాలు కానీ ఉన్నప్పుడు, శుభగ్రహాలకి యుతి ఉన్నప్పుడు ముందుకెళ్లే ప్రయత్నం. ఇక రాహుకేతువులు అంటారు ఆ గోచారంలో ఈ యొక్క రాశి వారికి అంటే కన్యా రాశి వారికి సప్తమంలో రాహు, అలాగే జన్మంలో అంటే కన్యలో కేతువు అనేది సంచారం జరుగుతోంది. ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా రజతమూర్తులుగా ఉంటున్నారు రాహుకేతువులు. అంటే పర్వాలేదు, మంచి వాళ్ళే, అంటే చెడ్డవాళ్ళు కాదు మంచివాళ్ళు కాదు, అనుకూలంగా ఉంటారు. ఈ లెక్క ప్రకారం చూస్తున్నప్పుడు వీరికి ఏంటి అంటే అసలు ఎటువంటి ఫలితాలు వస్తాయి? సాముదాయకంగా అంటే అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు అన్నిటినీ అన్ని కోణాల్లో పరిశీలించినప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయని చెప్పవచ్చు. అంటే సామాన్యంగా మోర్ దెన్ యావరేజ్ 60% వరకు లాభాలు కలుగుతాయని చెప్పవచ్చు. అయితే నేను పరిశోధన చేసినంత వరకు గురుడి యొక్క శుభస్థానం 4 గ్రహాలు నెగిటివ్ లేవు కదా, కాబట్టి వీరికి అనుకూలవంతమైన ఫలితాలే వస్తాయని చెప్తాను. ఖచ్చితంగా వీరికి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా సరే మంచి గౌరవంతో సంఘంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి చాలా మంచి ఉన్నత స్థాయి విద్యా పరిపూర్ణత, MBA, IELTS, GRE, TOEFL లా పరీక్షల్లో కానీ, అలాగే బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, లేదా టెక్నికల్ సంబంధించినటువంటి పరీక్షలు కానివ్వండి, బీటెక్ లాంటి పరీక్షలు కానీ, వైద్య సంబంధ పరీక్షలు కానీ తప్పక విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి ఇంటర్వ్యూలలో ఉద్యోగార్థుల కోసం ఉద్యోగాలన్నీ కూడా పొందుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అందులో సందేహం లేదు. మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందుకునే అవకాశం ఉంటుంది. కాస్త ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 3 నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 నెలల్లోనే కొంతమంది మహానుభావులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనపడుతుంది. ఈ పనికిరానటువంటి లంచాలు పుచ్చుకోవడం, దానివల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. కొంతమంది ఆ మహానుభావుడు ఆ మధ్య ఎవరో 250 కోట్లు 100 ఎకరాలు ఆ ధనము బంగారం, మరి ఆ ఇంట్లో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దాన్ని అనుభవించగలుగుతారా? ఇప్పుడు వాళ్ళు బిచ్చబెత్తుకునే స్థాయికి వచ్చేసారు వాళ్ళ బంధువులతో సహా. అటువంటి ఒక్క మహానుభావుడి గురించి మొత్తం బంధువులందరూ వీధిలో పడ్డారు. ఇప్పుడు పిల్లలైతే ఇక చదువులు అంతా కూడా గందరగోళమే, భార్య పరువు పోయింది, అంత పోయింది. సరే బతికిడుస్తారేమో ఏదో రకంగా, కానీ ఇతను చేసిన తప్పులు వారికి శాపంగా మారినట్టే కదా. కాబట్టి ఇది ప్రత్యక్షం కనబడుతుంది. పరోక్షంగా కనపడేటువంటి శాపాలు, పిల్లల్లో అంగవైకల్యం, అర్ధాయుష్కులు అవ్వడం, భార్య ప్రమాదంలో పడడం,
తనకి తిన్నా సరే అరగకపోవడం, అంటే అనుభవించే యోగ్యత లేకపోవడం లాంటిది కలుగుతుంది. కనుక లంచాలకి దూరంగా ఉండి ప్రయత్నం చేయండి. అలాగే అధర్మంతో చేసేటువంటి ఏ ధనమైనా సరే నష్టాన్ని కలిగిస్తుంది. సరే, ఉపోద్ఘాతం అక్కర్లేదనుకోండి, మీకు అందరూ తెలిసిన విషయమే, అందరూ మేధావులే మీరు, కాబట్టి అధర్మమైనటువంటి ధనాన్ని మనం సంపాదించము అన్నట్టు భావంతో ఉంటున్నాను. ఉపోద్ఘాతం లేకుండా ఈ జాతక విషయాలు చెప్పాలంటే గట్టి ప్రయత్నంతో మీ పనులన్నీ పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా గట్టి ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్ళ సూచనలు సలహాలు బాగా వినాలి. ఒక్కొక్కసారి తమకు ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అంటే మానవమాలను పొందుకోవడం కాదండి, ఇష్టం లేకపోయినా తప్పుగా ప్రవర్తించడం లాంటిది కాదండి. కొన్ని ఉద్యోగ బాధ్యతలు, కొంతమందికి చేసే సహాయము ఇష్టము లేకుండా చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అయినా సరే మీకు కొంతవరకు ఆ చేసిన సహాయ సహకారాలు పనుల వల్ల మీకు ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంటుంది. తదుపరి సంవత్సరాంతంలో అటువంటి శుభ ప్రయోజనాలు పొందుకుంటారు. జాగ్రత్త. అదే తప్పనిసరిగా ఈ జాతకులు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈ దశాంతర దశల యొక్క పరిహారాలు తప్పకుండా చేసుకోండి. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి, ఇది తప్పకుండా చేయాల్సిందే. అలాగే ఈ రేపు వచ్చేటువంటి మే నెలలో దుష్టుల సహకారం, దుష్టుల సాంగత్యం, మద్యపాన సేవనం, ముఖ్యంగా కొంతమంది మహానుభావులు వేద పండితులు అలాగే పురోహితులు ధూమ మద్యపాన సేవనకు అలవాటు పడి వాళ్ళే పరువును భంగం కలిగించుకుంటున్నారు. సావాస దోషం గుణాభవంతు. ఎటువంటి వాడితో మనము సావాసం చేయాలి గుర్తుపెట్టుకోండి. మంచి వ్యక్తులతో సావాసం చేయాలి, మంచి గుణ సంపన్నులతో మనం ముందడుగు వేయాలి. అంతే తప్ప మనకు మనమే బజారున పడే స్థాయికి దిగజారిపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. కొంతమంది వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, జ్యోతిష్య పండితులు కూడా ఎటువంటి చెడులాట పడి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకునే అవకాశం కూడా కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇతరుల చేతిలో మోసపోవలసిన అవసరం కూడా కనబడుతోంది. అదేంటండి, జాతకం బాగుందని చెప్తారు, మళ్ళీ ఇప్పుడు అన్ని నెగిటివ్ చెప్తున్నారు అంటే శుభాలన్నీ చెప్పేంతవరకు ఓపిక ఉండాలి. మీకు వినాలి మొత్తం మన ఛానల్లో చెప్పే ప్రతి విషయాన్ని మీరు వింటేనే తెలుస్తోంది. తొందరపడతంతో డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. మీరు అబ్బా అంత నీట్గా చెప్తున్నాడు, వాడవాడు బాగా చెప్పాడు, ఫలాని మూర్తి గారు బ్రహ్మాండం చెప్పారు, వీడంతా వేస్టు అనేటువంటి శునకాలకి నా భాష అర్థం కాదు. ఓపిక ఉండాలి. నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. అరే మన కుటుంబం గురించి, నా గురించి చెప్తున్నటువంటి భావన మీకు ఉండాలి. జన్మజాతకం పరిశీలన చేసుకోవాలని అవసరం ఉందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి తప్పనిసరిగా ఇతరుల సహకారాన్ని తీసుకోవాలి. తొందరపడతాన్ని మనకు దూరం చేసుకోవాలి. సంఘంలో గౌరవం కొరకు పాటుపడాలి. ఆలోచన విధానాలు బాగా ఉండాలి. స్నేహితులకి దూరంగా ఉండాలి, చెడ్డ స్నేహితులకి దూరంగా ఉండాలి, మంచి స్నేహాలకి దగ్గరగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. టార్గెట్ తప్పకుండా పెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ రోజున ఈ పని నేను పూర్తి చేసుకుంటాను అన్నటువంటి పూర్తి స్థాయి నిబద్ధత ఉంటే మీకు లాభకరంగా ఉంటుంది. ఇక వ్యాపార విషయంలో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకూల శుభయోగాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కొరకు అనుకూలత ఉంటుంది. కొత్తగా వృత్తిలోకి ప్రవేశించే అవకాశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం కూడా ఈ రాష్ట్ర వారి బలం కనబడుతోంది. స్త్రీ మూలక ధనలాభం ఈ సంవత్సరం ఎందుకో తెలియదు కానీ స్త్రీల వల్ల, స్త్రీల చేతుల నుంచి వచ్చేటువంటి ధనము కానీ, వ్యాపారం కానీ ప్రారంభమైంది ఏదైనా సరే అదృష్టంగా మారుతుంది. తప్పకుండా ఆ ఇంట్లో యశస్సు కలిగే అవకాశం ఉంటుంది. దాదాపు ఇంతవరకు కూడా 2 రాశుల వారికి, 3 రాశుల వారికి అలాగే ఉంది. ఈ రాశి వారికి ఉంటే స్త్రీ మూలకమైనటువంటి సహాయ సహకారాలు అందుకోవడం, భార్య, చెల్లెలు, పిల్లలు, ఆడపిల్ల లేదా తల్లి, వీరి నుంచి మీరు ఏ వస్తువైనా కొనుగోలు చేయండి, ఏ వస్తువునైనా ప్రారంభం చేయండి, ఏ వ్యాపారం ప్రారంభం చేయండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఇక విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నంలో అనుకూలమైన శుభయోగం తప్పకుండా మీకు రేపు వచ్చేటువంటి జూన్ తదుపరి మీకు లాభం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో జాగ్రత్తగా ఉండవలసిన అందరూ కూడా వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ జాగ్రత్తగా ఉండవలసిందే. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వైద్యులందరూ కలిసి ఈ సంవత్సరంలో వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం బలంగా కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే కొన్ని మాసాల్లో నష్టం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో తీవ్రమైనటువంటి అనర్థాలు పొందుకునే అవకాశం, మిత్రుల వల్ల మోసపోవడం, భాగస్వామి వ్యాపారం మోసం చేయడం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా వ్యాపార నష్టం లేదు కానీ అతిగా లాభాలు వచ్చే అవకాశం కష్టం. అలాగే రైతన్నలకి మంచి పంట పండే అవకాశం ఉంటుంది. అయితే 2 పంటలు మాత్రమే పండే అవకాశం ఉంటుంది. మరి కొంత ఆలోచన చేయండి. 3వ పంట వేద్దామన్నటువంటి ఆలోచనని విరమించుకోవడం మంచిది.
సేంద్రియ ఎరువులు వాడితే ప్రయోజనం బాగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన, వ్యక్తిగత రుణ పీడా పరిహారాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. నర్సరీ తోటలు, పూజా ఆర్ద్ర వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం. అలాగే రాజకీయ రంగంలో మంచి శుభయోగాలు, కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం. సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, నటీనటులకి మంచి అవకాశాలు. ఈ కర్రతో చేసేటువంటి పని లేదా ఇంటీరియర్స్ లాంటివి మంచి లాభాన్ని, కొత్త కాంట్రాక్ట్ లభించేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఈ కుటుంబ సభ్యుల యొక్క ఆడపిల్లల చేత లాభాన్ని కలిగించిన అన్య స్త్రీల వల్ల మీకు నష్టం ఎక్కువగా ఉంటుంది. మానసిక అశాంతి పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే గుప్తమైనటువంటి శరీరభాగాలు అంతగా ఉండే అవకాశం, మానసికమైనటువంటి దౌర్భాగ్య స్థితి, ఈ అన్య స్త్రీ అన్నపురుష పరిచయం వల్ల భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి వేదన పొందుకునే అవకాశం, లేనిపోని వ్యసనాలకు, అనర్థాలకు దారితీసిన అవకాశం కనపడుతోంది. కాబట్టి మద్యపాన సేవన చేసే అలవాటు వాళ్ళు తప్పకుండా మద్యపానానికి దూరం ఉండే ప్రయత్నం చేయండి. లేదంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. అలాగే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీకు పెద్దవాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గరనే మీ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టండి. మీరేమి వాళ్ళ వల్ల నష్టం జరిగే అవకాశం ఉండదు అని చెప్పేసి తెలియని వాళ్ళ దగ్గర బయట పెట్టే ప్రయత్నం చేయకండి. లేదా బ్యాంక్ లాకర్లోనే భద్రపరుచుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు ముఖ్యమైన వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ భద్రంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలు ఉన్నవారు స్థిరమైనటువంటి నివాసాలు, అంటే ఇల్లు కానీ, స్థలం కానీ కొనుగోలు చేద్దామనుకున్న వారు కాస్త మీరు నవంబర్ వరకు ఆగి, నవంబర్ తర్వాత మీరు కొనుగోలు చేస్తే మీకు లాభకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. తొందరపడతనం మంచిది కాదన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దానివల్ల ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసే అవకాశాన్ని వినియోగించుకోండి. ఏదేమైనా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వినాలి. ఆత్మీయుల యొక్క సలహాలు పాటించాలి. అనవసర వ్యక్తులకి దూరంగా ఉండాలి. అతి హాస్యం నష్టానికి కలిగింది కాబట్టి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా కాస్త అనుకూలంగా పరిణామాలు కనబడుతున్నా తప్పుడు సమాచారాలని మాత్రం మీరు బయటికి పంపించే ప్రయత్నం చేయకండి. అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే విదేశాల్లో కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన అవకాశం ఉంది కనుక అందరినీ అతిగా నమ్మే ప్రయత్నం చేయకండి. స్త్రీలు, ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. స్నేహితురాలి యొక్క అన్న, తమ్ముడు, బాబాయిలు అని వారితో బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. కొంతమంది దుర్మార్గపు మతఛాందసవాదులు మిమ్మల్ని ఏమార్చి మిమ్మల్ని మీ కుటుంబానికి దూరం చేసే ప్రక్రియలు ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. మీ పద్ధతి, మీ సంస్కారము, మీ ఆచారము తప్పక పాటించండి. అనవసర వ్యక్తులతో బయటికి వెళ్ళి మీరు మానవమాలు పొందుకోకూడదు, జాగ్రత్త. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి కూడా ఉద్యోగ లాభం ఉందండి. డబుల్ ప్రమోషన్ ఉంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు కూడా చాలా చక్కగా బలంగా కనబడుతుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, రోగనాశనం, రుణ విమోచనం. మీకు జూన్ లోపల నేత్ర సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైన అప్పులు ఉన్నాయి. ఉదర సంబంధ అనారోగ్యాలు కూడా ఉన్నాయి. వృధా ఖర్చు కూడా ఉంది. అదే మనకి నవంబర్ తర్వాత రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, షష్ఠి పూర్తి మహోత్సవం కానీ, బారసాల లాంటివి కానీ తప్పకుండా జరిగే అవకాశం. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోగలిగేటువంటి అదృష్టం కూడా కనపడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని కూడా పొందుకుంటారు. కానీ పూర్వార్ధంలో నష్టము, ఉత్తరార్ధంలో అనుకూల ఫలితాలు. అంటే ఈ సంవత్సరంలో సెకండ్ స్టేజ్లో మీకు లాభాలు, మొదటి స్టేజ్లో నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి అబ్బా నాకు అంతా బాలేదంటున్నారు, ఏదో నష్టం వస్తుందని చెప్తున్నారు అని బాధపడక్కర్లేదు. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు. అలాగే వృత్తి ఉద్యోగాల అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆధ్యాత్మిక చింతన పెంచండి. రోజు సూర్యోదయానికి ముందే లేవండి.
మంచి లాభాలు పొందుకుంటారు. ఎవరికైనా ఈ సంవత్సరంలో వస్త్రదానం చేయండి. అదృష్టం అద్భుతమైన ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలోనూ మరి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనందాయుగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.